ఇప్పుడు 100 సంవత్సరాలు కరెంటు పడతానే లైన్ పడింది కాదనిలే, అప్పుడు ఊరు లేదు. ఈ కరెంటుతో కనీసం 10 మంది అంటే చనిపోయినాడు. మాసాపేట అంతా ఎన్క్వైరీ పెట్టుకో. తీయమని అడిగినప్పుడు, కరెంటు తీయమని అడిగినప్పుడు వచ్చే ఎలక్షన్లల్లా ఇదో తీస్తాం, రేపు తీస్తాం, మన్నాడు తీస్తాం. ఆయన 40 ఏళ్ళ వయసులో చేయి బాగొట్టుకుంటే 60 ఏళ్ళ దాకా మంచంలో పడింది. అర్థమైందప్ప. 60 ఏళ్ళ తర్వాత మళ్ళా తిరిగి అదే కరెంటుతో చిన్నగా మిద్ది మీదకి పోతే మళ్ళా కరెంటు షాక్ కొట్టి చూడు. కరెంటు ఆల్రెడీగా తీస్తే దానికి ఎంత ఖర్చు? 15 లక్షలు ఖర్చు పెట్టుకోండి మేము తీస్తామంటే అంత డబ్బు మా దగ్గర ఉంటే ఎమ్మెల్యేని దేనికి అడగల్లా? 3 సార్లు పోయినాం, 3 సార్లు పోయినాం, 2 సార్లు కలెక్టర్ ఆఫీస్ కాడ పోయినాం, 10 సార్లు మున్సిపల్ ఆఫీస్కి పోయినాం. ఎవడు పట్టించుకునే పాపానే లేడు దీని గురించి. డబ్బున్నోళ్ళు బా, డబ్బున్నోడు పోలు తీసి రోడ్డుకి వేసుకున్నాడు. ఈ పక్కనంతా సన్నోళ్ళు ఉన్నారు. ఆ పోలు వంగబడిందని ఎల్పర్ని అడిగితే ఎల్పర్ ఏమంటాడు, మాదేముందన్నా వాళ్ళు దిమ్మంటే మేము తీసినాము, మేము కూడా మామూలుగా మీ తిన్న కూలి వాళ్ళమే, మేమేం చేయలేం కదా, వాళ్ళు చెప్తే మేము చేయాలి కానీ మేత ఏమైతుందా? అప్పుడు అవతల డబ్బు పెట్టాడని మేము డబ్బు పెట్టాలంటే డబ్బు అనేది మా దగ్గర ఉంటే